అసలు శివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు? ఎటువంటి ఆహారం తినకుండా ఆ రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి? జాగరణ ఎందుకు చేయాలి? ఆ రోజు నేచర్లో అత్యంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానికి కారణం శివుడు తాండవం చేస్తారంట. శివరాత్రి గురించి ఇటువంటి అన్ని విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మీరు ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే మన వరణ వేద ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా అసలు శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలో తెలుసుకుందాం. దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, శివుడు మొదటిసారిగా లింగ రూపంలోకి ఆవిర్భించిన రోజు. సెకండ్ రీజన్, క్షీరసాగర మదనంలో హాలాహలం వచ్చినప్పుడు శివుడు దాన్ని త్రాగి ఈ లోకాలన్నింటినీ కాపాడిన రోజు. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం. శివపార్వతుల కళ్యాణం గురించి చాలా తక్కువ మందికి తెలుసు, అందుకే దాని గురించి ముందుగా మాట్లాడుకుందాం. పూర్వం సతీదేవికి శివుడిని పెళ్లి చేసుకోవాలని ఉండేది. అయితే సతీదేవి వాళ్ళ నాన్న అయిన దక్ష ప్రజాపతికి శివుడు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఆయన శ్మశానంలో నివసించేవాడు, ఎటువంటి ధనం ఉండేది కాదు. సో వాళ్ళ అంతస్తుకి శివుడు సరిపోడని చెప్పి భావించి దక్ష ప్రజాపతికి శివుడు అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ సతీదేవి వాళ్ళ నాన్నకి ఇష్టం లేకపోయినా సరే శివుడిని పెళ్లి చేసుకుంటారు. కొంతకాలం అయిన తర్వాత దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అయితే ఆ యజ్ఞానికి దేవతలందరినీ పిలుస్తారు, ఒక్క శివుడిని తప్ప. కానీ సతీదేవికి ఆ యజ్ఞానికి వెళ్ళాలని ఉంటుంది. సో ఆవిడ శివుడిని ఏదో విధంగా ఒప్పించి ఆ యజ్ఞానికి వెళ్తుంది సతీదేవి. ఆ యజ్ఞానికి వెళ్ళిన తర్వాత సతీదేవికి ఎటువంటి గౌరవం ఇవ్వడు దక్ష ప్రజాపతి. అలాగే శివుడిని కూడా దూషించడం మొదలు పెడతాడు. ఆవిడకి జరిగిన అగౌరవాన్ని తట్టుకోలేకపోతుంది సతీదేవి. దానితో అక్కడ ఉన్న యజ్ఞగుండంలో ప్రవేశించి మరణిస్తుంది. ఈ వార్త తెలిసిన వెంటనే శివుడు భద్రకాళిని అలాగే వీరభద్రుడిని సృష్టించి అక్కడ ఉన్న దక్ష ప్రజాపతిని చంపేస్తారు. అలాగా సతీదేవి మరణిస్తుంది. దానితో శివుడు మరో పెళ్లి చేసుకోకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. దీన్ని అదునుగా చేసుకుని తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ దగ్గర నుంచి ఒక వరం పొందుతాడు. అదేంటంటే శివునికి కలిగిన సంతానం మాత్రమే ఆయన్ని చంపగలుగుతారు అని. శివుడు ఇంకొక పెళ్లి చేసుకోడు అనే నమ్మకంతో దేవతల మీద దాడి చేసేవాడు తారకాసురుడు. అయితే తారకాసురుడిని ఎలాగైనా వధించాలి. సతీదేవి చనిపోయిన తర్వాత తన తరువాత జన్మలో హిమాలయాలలో పార్వతీదేవిగా పుడుతుంది. పార్వతీదేవి పెద్దయిన తర్వాత నారద మహర్షి ఆవిడకు కనిపించి ఆవిడ శివుడిని పెళ్లి చేసుకోవడానికి పుట్టిందని చెప్తారు. కాబట్టి శివుణ్ణి ప్రసన్నం చేయడానికి తపస్సు చేయడం మొదలు పెట్టమంటారు నారద మహర్షి. ఆయన మాటలు పాటించి పార్వతీదేవి తపస్సు చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ శివుడు దీర్ఘ ధ్యానంలో ఉంటారు కదా, సో ఆయన ఎలాగైనా డిస్టర్బ్ చేయాలి. కాబట్టి దేవతలు కామదేవుడిని శివుడి వద్దకు పంపిస్తారు. కామదేవుడు తన బాణంతో శివుడి యొక్క ధ్యానాన్ని భంగం చేస్తారు. తన ధ్యానాన్ని భంగం చేశాడన్న కోపంతో శివుడు తన 3వ కంటిని తెరిచి కామదేవుడిని సంహరిస్తారు. అలాగా శివుని యొక్క ధ్యానం భంగం అవుతుంది. తర్వాత శివుడు పార్వతీదేవి యొక్క తపస్సుని గుర్తిస్తాడు. ఆవిడను పరీక్షించడానికి ఆవిడ దగ్గరకు ఒక భిక్షాటన రూపంలో వెళ్తారు శివుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనే శివుణ్ణి తిట్టడం మొదలు పెడతారు. ఆయన పలికిన ప్రతి మాటకు సమాధానం చెప్తుంది పార్వతీదేవి. దానితో శివుడు ప్రసన్నుడవుతాడు. ఆ రోజే శివపార్వతుల వివాహం కూడా జరుగుతుంది. అదే మనం మహాశివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మహాశివరాత్రికి 2వ రీజన్, క్షీరసాగర సమయం అప్పుడు మొదటిగా హాలాహలం వస్తే దాన్ని త్రాగి తన కంఠంలో నిలుపుకుని ఈ లోకాలన్నింటినీ కాపాడుతాడు మహాశివుడు. ఆ రోజు రాత్రి ఆయన మహాతాండవం చేస్తారు. ఆ తాండవాన్ని ఆయన గణాలు అలాగే మిగతా దేవతలు ఆయన భజనలు చేస్తూ ఎంతో ముక్తులై చూస్తారు. అందుకే శివరాత్రి రోజు రాత్రి జాగరణ అనేది చేస్తారు. ఇంకా థర్డ్ రీజన్, లింగం ఒక ఆవిర్భావం. విష్ణువుకి అలాగే బ్రహ్మదేవుడికి ఒకసారి గొడవ జరుగుతుంది, వారిద్దరిలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో మహాశివుడు ఒక అగ్నిలింగం రూపంలో వారిద్దరి మధ్య ఆవిర్భిస్తారు. అయితే శివుడు లింగం రూపంలో ఆవిర్భించడం అదే మొదటిసారి. అదే మనం మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము.